మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధివిరైవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తిలో వ్యాపారంలో ఆదాయం బాగానే ఉంటుంది. మంచి ఆశించిన ఆదాయం వస్తుంది. కానీ అనుకోని యొక్క ధన ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఎంత ఆదాయం ఉందో దానికంటే మించినటువంటి ఖర్చులు కూడా ఒక్కోసారి రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు మానసిక చింతన. ఆరోగ్యం సహకరిస్తుంది, ఆదాయం బాగానే ఉంటుంది, కానీ తృప్తికరమైన జీవితం ఉండకపోవడం ఈ మకర రాశి వారికి ఈ నెలలో ఉంటుంది. బంధుమిత్రాదుల చేత పోట్లాటలు, నరదృష్టి ఉండడము ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. కానీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. మిమ్మల్ని చూసి ఓర్వని వాళ్ళు చాలామంది ఉంటారు మీ అభివృద్ధిని చూసి. దానివల్ల నరదృష్టి అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ప్రతి పని యందు ఎంతో కొంత మీకు కష్టమైనటువంటి ఒక పని ఎందైనా సరే ఎంతో కొంత విజయాన్ని చవిచూస్తారు, లాభాలు చవిచూస్తారు. మీ మంచితనమే మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. అందరితో మంచిగా ఉండండి. అందరిలో నేను నాలో అందరే మనం జీవించాలి. నేను అనేటువంటి ఒక పదాన్ని పక్కకు పెట్టేసి అందరిలో నేనై నాలో అందరై అందరం ఒకటే అనేటువంటి ఒక భావన చేత మనం గనక అడుగు ముందుకేసినట్టయితే అప్పుడు అన్ని విషయాలు కూడా సక్రమంగానే నెరవేరుతాయి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అవి సహజమైనటువంటివే. యత్నకార్య భంగం జరుగుతూ ఉంటుంది. సదా ప్రయాణాలు చేయడము, డబ్బు నష్టపోవడము జరుగుతుంటుంది. కాబట్టి మొదటి వారంలో మాటను అదుపులో పెట్టుకొని, ఖర్చులను అదుపులో పెట్టుకొని ప్రయాణాలు చేయండి. డబ్బు కొంచెం మీకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుంది. మానసికమైన ఒక మనశ్శాంతి లభిస్తుంది. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే భార్యాబిడ్డలతోటే వివాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. వృధా ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది. శత్రు బాధలు మాత్రం ఉంటాయి. చాలా జాగ్రత్త. మీకు అనుకోకుండానే మీకు శత్రువులు ఏర్పడవచ్చు. వారి చేత బాధలు పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఒక్కోసారి మీ మిత్రులే మీకు శత్రువులు కావచ్చు. అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఈనాడు మిత్రత్వంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రేపొద్దున శత్రువుగా మారచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తిలో వ్యాపారంలో ఆదాయం బాగానే ఉంటుంది. మంచి ఆశించిన ఆదాయం వస్తుంది. కానీ అనుకోని యొక్క ధన ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఎంత ఆదాయం ఉందో దానికంటే మించినటువంటి ఖర్చులు కూడా ఒక్కోసారి రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు మానసిక చింతన. ఆరోగ్యం సహకరిస్తుంది, ఆదాయం బాగానే ఉంటుంది, కానీ తృప్తికరమైన జీవితం ఉండకపోవడం ఈ మకర రాశి వారికి ఈ నెలలో ఉంటుంది. బంధుమిత్రాదుల చేత పోట్లాటలు, నరదృష్టి ఉండడము ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. కానీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. మిమ్మల్ని చూసి ఓర్వని వాళ్ళు చాలామంది ఉంటారు మీ అభివృద్ధిని చూసి. దానివల్ల నరదృష్టి అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ప్రతి పని యందు ఎంతో కొంత మీకు కష్టమైనటువంటి ఒక పని ఎందైనా సరే ఎంతో కొంత విజయాన్ని చవిచూస్తారు, లాభాలు చవిచూస్తారు. మీ మంచితనమే మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. అందరితో మంచిగా ఉండండి. అందరిలో నేను నాలో అందరే మనం జీవించాలి. నేను అనేటువంటి ఒక పదాన్ని పక్కకు పెట్టేసి అందరిలో నేనై నాలో అందరై
అందరం ఒకటే అనేటువంటి ఒక భావన చేత మనం గనక అడుగు ముందుకేసినట్టయితే అప్పుడు అన్ని విషయాలు కూడా సక్రమంగానే నెరవేరుతాయి. ఇక మూడవ వారం చూసుకున్నట్టయితే, రెండవ వారం చూసుకున్నట్టయితే వృధా ప్రయాణాలు చేయడము. కృష్ణ కృష్ణ. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో కలహ. రెండవ వారంలో అనారోగ్యంగా ఉంటుంది. ప్రతి విషయం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయండి. ఇంటిలో కూడా మీ వారితో సహనంగా ఉంటూ మంచి మాటలతో మీ వారిని ఆదరించండి. అప్పుడు కానీ మీకు కుటుంబంలో కొంత మీకు మనశ్శాంతి లభించడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది. డబ్బు బాగా వస్తుంది. ఆశించిన ఫలితం ఉంటుంది. సంకల్పించినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది. మిత్రుల యొక్క సలహాల చేత, మీ బుద్ధి బలం చేత కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటారు. అంతేకాకుండా మీ స్వగ్రామంలో గృహం నిర్మించుకోవడానికి ఆలోచన చేస్తారు. గృహ నిర్మాణం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మీ స్వగ్రామంలో. అంటే మీరు ఉద్యోగరీత్యా వేరే గ్రామంలో ఉన్నా మీరు పుట్టి పెరిగినటువంటి ఒక గ్రామంలో గృహ నిర్మాణం చేసుకోవడానికి లేదా స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నం చేస్తారు. అవి సఫలీకృతం కావడానికి మీకు మంచి సమయం ఆసన్నమైంది. అవి చేసుకోవడానికి కూడా ఉంటారు. వేరే వాళ్ళైతే, వ్యాపారస్తులైతే మీ స్వగ్రామంలోనే నివసించడానికి ఏర్పాటు చేసుకొని తిరిగి స్వగ్రామంలోనే నివాసం చేసుకుంటారు. అక్కడి నుంచే వృత్తి వ్యాపారాలు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం చూసుకున్నట్టయితే అనాలోచిత పనులు చేయడం వల్ల దానివల్ల ఇబ్బందులు ఏర్పడి అపకీర్తి లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చేయకూడని పనులు చేయడం వల్ల మానసిక చింతన పెరిగిపోతుంటుంది. తోబుట్టువులతో వారితో కలహాలు ఏర్పరచుకోవడము, విరోధములు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల చేత చీబాట్లు పడడము, మెమోలు అందుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మకర రాశి వాళ్ళు ఈ నెలలో మీరు ఆదాయం మంచిగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని విధాల మీరు బాధపడవలసి వస్తుంది. కాబట్టి దాని గురించి మీరు శని స్తోత్రము, దుర్గా స్తోత్రము ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ నెలలో శని స్తోత్రము, దుర్గా స్తోత్రము 2 పారాయణం చేసి సుఖజీవనం చెయ్యండి. మళ్ళీ వచ్చే నెలలో చూసుకుందాం మన పరిస్థితి ఎలా ఉంటుందో. ఇది శుభం.